ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రజా సమస్యలను డైవర్ట్ చేయడానికే ఇలాంటి నాటకాలు జరుగుతున్నాయని విమర్శించారు. పవన్ కళ్యాణ్ అనుమతి లేకుండా ప్రెస్ మీట్ అడ్డుకున్నారంటూ చెప్పినా ఎవరు అడ్డుకున్నారో స్పష్టత ఇవ్వడం లేదని అన్నారు. తెలంగాణ ప్రజల దయతో ఎదిగిన వారు ఇప్పుడు రాష్ట్రంపై వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. అనుమతి ఇచ్చిన వారు ఎవరో చెప్పకుండా ఇతరులపై ఆరోపణలు చేయడం అర్ధరహితమని పేర్కొన్నారు. ఇది ప్రజా సమస్య కాదని, దీనిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. వాస్తవానికి పవన్ మాటలు ఇంకా ఇమ్మెచ్యూర్గానే ఉంటున్నాయి. లేని దాంట్లో గాల్లో శూన్యంలో ఏదో ఊహించుకొని ఏదో మాట్లాడేసేసి ఆయనను ఎవరో ఏదో అన్నాడని చెప్పి ఎవరో ఏదో మాట్లాడితే అనామకులు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో చెప్పాలి. ఆయన మొత్తం తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు మాట్లాడి ఈ తెలివి తక్కువ మాటలు మాట్లాడడం మంచిది కాదు. సినిమా డైలాగులు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు పాకిస్తాన్ పోతాం, నిజంగానే పాకిస్తాన్లో ఉండవలసిన మనిషి ఉన్నట్టున్నాడు. ఆ మాటలు అర్థం లేకుండా నీ గురించి ఎవరు మాట్లాడితే వాని గురించి మాట్లాడు. తెలంగాణ ప్రజలు మీకు బోవ పెట్టారు, తెలంగాణ ప్రజలే మిమ్మల్ని జాదిండ్రు. ఇవాళ మీ పెరుగుదలలో మీ ఎదుగుదలలో ప్రతి ఇంచు తెలంగాణ ప్రజల దయ, తెలంగాణ ప్రజల దాక్షిణ్యం. మీరు దాన్ని వదిలిపెట్టి ఎవరో ఏదో అన్నాడని చెప్పి అసలు ఇవన్నీ చూస్తే మనకు అనిపిస్తుంది వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ తోని ప్రజల్ని మోసం చేస్తున్నారు.